Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. జనరల్ గా మహిళలకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే చాలు కడుపులో పెరిగే పిల్లల విషయం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇంతే కాకుండా తినే ఆహార విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. మాంసంతో పాటు ఇతర పోషకాహార విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకుంటుంటారు. కానీ ఓ మహిళ మాత్రం ప్రెగ్నెన్సీ సమయంలో పిల్లి మాంసాన్ని తీసుకుంది. దీంతో పుట్టిన బిడ్డ ఎలుగుబంటిలా పుట్టింది. వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలు ఏం జరిగింది తెలుసుకుందాం పదండి. ఫిలిప్పీన్స్ దేశంలోని అపయావో ప్రావిన్స్ ప్రాంతంలో అల్మా అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు గతంలో వివాహం జరిగింది. పెళ్ళైన కొంతకాలానికి ఈ మహిళకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇక పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే ఇప్పటి నుంచే పోషకాలు నిండిన ఆహార పదార్థాలతో పాటు అప్పుడప్పుడు మాంసం కూడా తినాలని డాక్టర్ సూచించారు. వైద్యుడి సూచన మేరకు అల్మా అప్పుడప్పుడు మాంసం తింటూ ఉండేది. ఇదిలా ఉంటే ఫిలిప్పీన్స్లోని పర్వత ప్రాంతాలలో పిల్లుల నుండి ప్రత్యేకమైన వంటకాన్ని తయారు చేస్తారట. దీంతో ఆరోగ్యానికి చాలా మంచిదని ఆమె స్నేహితురాలొకరు చెప్పడంతో ఈ మహిళ ఆ పిల్లి మాంసాన్ని ఆహారంగా తీసుకుంది. కట్ చేస్తే ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఈ పాప ఒళ్లంతా వెంట్రుకలతో పుట్టింది. ఇది చూసి వైద్యులతో పాటు ఆ తల్లి కూడా షాక్కు గురైంది. దీనిపై స్పందించిన వైద్యులు వేర్ వోల్ఫ్ సిండ్రోమ్ కారణంగా పాప ఇలా వెంట్రుకలతో జన్మించిందని, దీనిని వేర్ వోల్ఫ్ సిండ్రోమ్ని హైపర్ ట్రికోసిస్ అని కూడా అంటారని వైద్యులు తెలిపారు. ఇంతేకాకుండా ఈ వ్యాధి చాలా అరుదుగా వస్తుందని, గత కొన్ని శతాబ్దాలుగా ఈ వ్యాధి యొక్క 50 నుండి 100 కేసులు మాత్రమే రిపోర్ట్ చేయబడ్డాయని అన్నారు. ఇకపోతే కూతురు అలా పుట్టడంపై ఈ మహిళ స్పందించింది. నేను ప్రెగ్నెన్సీ సమయంలో పిల్లి మాంసాన్ని తిన్నానని, దీని కారణంగానే నా కూతురు ఇలా ఒళ్లంతా వెంట్రుకలతో ఎలుగుబంటిలా పుట్టి ఉండవచ్చని అల్మా అనుమానిస్తోంది. నిజానికి అల్మా పిల్లి మాంసం తిన్న కారణంగానే కూతురు అలా పుట్టిందా, లేదంటే వైద్యులు చెబుతున్నట్లు వేర్ వోల్ఫ్ సిండ్రోమ్ కారణంగా ఆ బిడ్డ ఇలా జన్మించిందా అనేది అర్థం కాక ఆమె కుటుంబ సభ్యులు జుట్టు పీక్కుంటున్నారు. అయితే ఇలా పుట్టిన ఈ పాపను చూసి అంతా షాక్కు గురవుతున్నారు. ఏదైతేనేం పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండి తల్లి ప్రేమగా చూసుకుంటే చాలని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.